హాయ్ ఫ్రెండ్స్, అందరి ఫేవరెట్ డిష్ సౌత్ ఇండియన్స్ ఫేవరెట్ అండి సాంబార్. సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దానికి చూడండి, అలాగా మనకు ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి కందిపప్పు వాడుకుని చేసుకుంటే సాంబార్ చాలా కమ్మగా ఉంటుంది కదా. ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసి ఇంచుమించు 6-7 కూతలు రాణిస్తే కనుక పప్పు చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. చూడండి, కుక్ అయిన తర్వాత ఎప్పుడు చెప్తున్నాను కదా, అయితే గట్టితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ అలా ఎంపుకున్న తర్వాత ముద్దగా దానిలోకి మనం చింతపండు రసము అలాగే ముద్దగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా పప్పు తొందరగా ఉడకాలంటే ఉప్పు వేయకుండా ఉడికించుకుంటే ఉడుకుతుంది. దాన్ని చూడండి, అలాగే చింతపండు రసం మనకు కావలసిన క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలండి. వాటరు, చింతపండు రసం. దానికి చూడండి, ఈవేళ మెయిన్ స్పెషల్గా కొబ్బరి వేసి చేస్తున్నానండి సాంబారు. అందువల్ల కొబ్బరికాయ, ఓ పచ్చిమిరపకాయ 2 ఆడేసి ఆ పేస్ట్ని ఈ సాంబార్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే సాంబార్ పౌడర్ అయితే మన ఇంట్లో చేసుకున్నది కానీ లేదంటే కొనుక్కున్నది, బజార్లో కొనుక్కున్నదాని ముక్కలు మన ఇష్టం అండి, చాయిస్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. చూడండి, వేళ నేను ములంకాడ, బెండకాయ, ఆనపకాయ, ఉల్లిపాయ వేసానండి. అలాగే దీంట్లోకి ఇందాకలా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఇది మన పప్పు ఉడికిపోయింది కాబట్టి బయట ఉడికించుకోవచ్చు. మనం చింతపండు జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి ముక్కలు ఏవి కూడా పాడవ్వండి, అంటే ముద్ద అవ్వడం అది అవ్వదు. దీన్ని కూడా ఒక కూత రానిచ్చేస్తే కనుక సాంబార్ అయిపోతుంది. అప్పుడు మనం చక్కగా పోపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దానికి చూడండి, అలాగే ఇందాక లేలే కదండి, కొత్తిమీర, కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. ఈ 2 ఆకులు కూడా అవి వేసుకుంటే మంచి కమ్మగా కూడా ఉంటుంది కదా సాంబారు. దానికి చూడండి, అలాగా ఒక్క కూత రానిస్తే కనుక ఒకటే సరిపోతుందండి, ఎందుకంటే ముక్కలన్నీ తొందరగానే ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత అలాగా మూత తీసుకుని మనం వేడివేడిగా ఇంకొక సాంబారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. అలాగే చూసుకోవాలండి థిక్నెస్, మనకు కావాల్సిన థిక్నెస్ బట్టి మనం ఇంకొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుని ఇంకో 10 నుంచి పావు గంట సేపు మరిగించుకుంటే కనుక సాంబార్ చాలా బాగుంటుందండి. దానికి చెప్పాను కదా, తాలింపు ఒక బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెక్కలు దంచి వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా ఇంగువ మన ఆరోగ్యానికి మంచిది. అలాగే మంచి సువాసన కూడా ఇస్తుంది కదా సాంబార్కి. అలాగా ఆ తాలింపు అంతా వేగిన తర్వాత మనం బాగా మరిగే దాంట్లోకి సాంబార్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం సాంబార్కి ఆ తాలింపు వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. సాంబారు మెనీ కాంబినేషన్స్, లైక్ రైస్తో తీసుకోవచ్చు, ఇడ్లీతో తీసుకోవచ్చు, దోశతో తీసుకోవచ్చు. థిక్గా చేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇదివరకు కూడా, చపాతీతో కూడా సూపర్గా ఉంటుందండి సాంబార్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు రీచ్ అవ్వాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ సాంబార్కి మెయిన్ ఏంటంటే స్పెషల్ కొబ్బరి అండి. కొబ్బరి, పచ్చిమిరపకాయ ఖచ్చితంగా వేసుకుని చూడండి, ఖచ్చితంగా టేస్ట్ కూడా మారుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఒక కమెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్.